ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్య, స్త్రీ పురుష వశీకరణ, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. 9726876579 కి నమ్మకంతో కాల్ చేయండి. వృషభ రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు 10 నిమిషాలు గనక ఈ వీడియో కేటాయించి ఈ వీడియో చూసినట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాల నుంచి, డబ్బు సమస్యలు, డబ్బుకు సంబంధించి మీరు పడ్డ అవమానాలు, జనంతో ఎన్ని రకాలుగానో మీరు పడ్డ బాధలు అవ్వచ్చు, అంటే తక్కువగా చూడటము, పిలిచి అవమానించడము, ఇలా ఎన్నో రకాలుగా మీ జీవిత పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈ రోజున మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ రాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరకు వెళ్లాల్సిందే. ఆ చెట్టు దగ్గర దొరికేటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకటం అంటే అంత సామాన్యమైనది ఏమీ కాదు. ఏదన్నా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు చేస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడు కూడా దొరుకుతుందని ఎప్పుడు కూడా అనుకోకండి. అది మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటువంటి మంచి పనుల వల్ల, దాన ధర్మాల వల్ల, మనం చేసేటువంటి కర్మల వల్ల ఎవరికి కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలోనూ, ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉంటారు. అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదన్నమాట. సో ఏదన్నా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు. చూడండి, అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనస్సు అనేది ఈ వృషభ రాశి వారి సొంతం. కాబట్టి అదృష్టం, అవకాశం, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వీడియోని చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుందండి. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడు అన్నమాట. లేదంటే దురదృష్టం వెన్నంటే ఉంటుంది. దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్ట ద్వారాలు ఈరోజు మీకు తెరుచుకున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వృషభ రాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినైనా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి వ్యక్తులన్నమాట. అంటే స్వార్థం లేని మనుషులు అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వృషభ రాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది పుష్కలంగా కావాల్సినంత ఉంటుందన్నమాట. చేతిలో అస్సలు ఒక్క రూపాయి కూడా లేదు అనుకునేటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడు కూడా లక్షలు, కోట్లు ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి. మనకు నిత్యావసరాలకు, మనకి ఏదైనా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే, అంటే మనము తినాలనుకున్న తిండి, మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని అత్యవసరమైనటువంటి పరిస్థితిలోనూ చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి. అది 10 రూపాయలన్నా కానివ్వండి, 100 రూపాయలన్నా కానివ్వండి, ఇట్లా ఏదైనా కానివ్వండి, అలా ఉండటమే అది ధనానికి గుర్తన్నమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తన్నమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇది వృషభ రాశి వాళ్లకు దక్కిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడూ నిత్యం సంతోషంగా ఉంటాయో, అలాగే వీరి చేతిలో కూడా ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు.
ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ చేతిలో మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది మీరు ఎప్పుడైనా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ ఏవైనా చేసుకోకపోయినా సరే, వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. కానీ వీరు వచ్చేటప్పటికీ వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే కలలో కూడా ఎవరికి కీడు తలపెట్టకూడదు. మన పని మనం చేసుకుందాం, దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు, మనకి లేని దాని జోలికి మనం వెళ్ళడం అనవసరం అని చెప్పేసి ఎక్కువగా బాధ అనేది పడతారు. ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లల్లోనే కొంచెం శత్రుత్వం, పగ, ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద, అది భార్య మీద కావచ్చు, భర్త మీద కావచ్చు, లేదా బిడ్డల మీద కావచ్చు, అమితమైనటువంటి ప్రేమ, అతి జాగ్రత్త, అతిగా మాట్లాడటము, అతిగా శ్రద్ధ చూపించటము, ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించడము, ఇట్లాంటివి చేసేసరికే ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మరి మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా, అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీలో కానివ్వండి, పంచదార ఎక్కువ వేసుకుంటే తీపి అనేది ఎక్కువ ఉంటే తాగగలుగుతామా? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు అంటే మీ ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీ మనసును అదుపులో ఉంచుకోగలిగితే మీకు, అలాగే వారి భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనులను బట్టి పెరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. అంటే ఆస్తులు పాస్తులు మన శక్తికి మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు, కానీ అందించేవి అంటే తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండినంత వరకే పెట్టాలి. కానీ మితిమీరి ఏదైనా కూడా పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. కాబట్టి దీన్ని బట్టి మీరేంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిది. ఏదైనా సరే అతిగా అనేది చెయ్యకపోవడం మీకు చాలా చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేది కాక పక్క వాళ్ళను కూడా, నా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తిత్వం మంచిదే, కానీ మంచితనం కూడా, అంటే మితిమీరిన మంచితనం కూడా చెడుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే, ఏదన్నా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అని అనుకుంటారు. ఆ పని కోసము పక్క వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ, కంగారు పెడుతూ ఉంటారు. కంగారు అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతూ ఉంటే అవుతూ ఉంటాయి. అంతేకాని ప్రతి పని గురించి మనం, అంటే ఏదైనా సరే మనము ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండా మాట మాట్లాడేటప్పుడు కానీ, మనుషులు, మన పిల్లలైనా సరే, మన భర్త అయినా సరే, మన భార్య అయినా సరే, పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఒకసారి 2 సార్లు అంటే గౌరవిస్తారు, సర్దుకుంటారు. కానీ అది మితిమీరితే ప్రమాదంగా మారే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిది. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారనమాట.
కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని కాదు ముఖ్యం. ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి. మన మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి ఇష్టాలు కూడా అలాగే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు. ఎంత బిడ్డలైనా, ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వాళ్ళకి ఉంటాయి, తప్పనుకోకండి. ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం. వింటారా వినరా అనేది 1-2 సార్లు దండించాల్సినప్పుడు దండించాలి, మందలించాల్సినప్పుడు మందలించాలి. అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మానుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరు కూడా పంచలేరు. ఈ వృషభ రాశి వారు పంచినటువంటి ప్రేమ, ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్లే దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా మీ మీద ఉంటుంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూనే ఉంటారు. దైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూనే ఉంటుందన్నమాట. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉన్నారన్నమాట. కాబట్టి అంటే ఎక్కువగా దైవనామ స్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ ఉంటారు. కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది దైవం. అంటే కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పూజ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం, తీరిక ఉండవు. బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ వృషభ రాశి వారి వ్యక్తులకి ఏంటంటే అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు, అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవటము, కాళ్ళ నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవటం, జాయింట్ పెయిన్స్, ఇట్లాగా కళ్ళకు కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గటము, మంచి ఆహారం తీసుకోవటము, నూనె పదార్థాలు తగ్గించుకోవడము, ఇలాంటివి చేయడం మంచిదన్నమాట. మీరు చేతనైనంత మూగజీవాలు కానివ్వండి, ఏదైనా లేకుండా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అన్నమాట. అంటే ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి, మర్యాద చేయాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపు నింపుతూ ఉంటారన్నమాట. కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు. అది మనిషికి అవ్వచ్చు, ఏదైనా మూగజీవాలకు అవ్వచ్చు. అది చాలా చాలా మంచి అలవాటు. అదే మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు. ఇట్లా మీరు చేసిన ప్రతి పుణ్యం, ప్రతి పని, ప్రతి కార్యం వల్ల దైవానుగ్రహం, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉండి ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మరి ఏదో కాదండి, జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టును మీరు చాలా మంది చూసే ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, గుడులు, దేవాలయాలు కావచ్చు, బయట సైడ్ ఎక్కడైనా కావచ్చు, లేదా రోడ్డు పక్కల అవ్వచ్చు. జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి. ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకు మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు, కుంకుమలు జల్లి ఆ జమ్మి చెట్టును 11 సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీరు తమలపాకు ఒకటి పెట్టేసి మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో ఆవునేతిని పోసి 3 ఒత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యపరంగా, పరిహారపరంగా ఎంతో శక్తివంతమైనది. ఈ చెట్టు శ్రీరాముల వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు.
అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టుని ఎంతో ఇష్టపడేవారని, ఈ చెట్టు కింద కూర్చునేవారని, అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. అలాగే సాక్షాత్ ఆ పరమశివుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట ఈ జమ్మి చెట్టు అనేది. కొంతమందికి తెలియకపోయినా కూడా తెలుసుకొనైనా సరే ఈ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గరే కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడే కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైతే ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో సో మీకు అలాంటివన్నీ కూడా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకొని మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడి ఇక చాలు, మీరు పడిందికి చాలు, ఇక ఇప్పటి నుంచి నేను మీకు కలుసుబాటు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపు తట్టాడు. అంటే ఇక మీకు 4 దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెరుచుకోవడం అంటే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం, ఉన్న ఆస్తులు పెరగడం, లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు. ఏదన్నా మీకు ఇబ్బందులు అంటే ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు రావటం అవ్వచ్చు, వివాహం కాని వారికి వివాహం జరగటము, సంతానం లేని వారికి సంతానము కలగటము, ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యము, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 సోమవారాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది, కోట్లు దూసుకు వస్తాయి. అలాగే ఈ చెట్టును తాకడం వల్ల 1,000,000 జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి, 1,000,000 జన్మల పుణ్యాలు కూడా మీ సొంతం అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. వృషభ రాశి వారికి ఏ చెట్టు కింద కోట్ల ఖజానా లభించబోతోందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు అవుతుంది. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అండి. అలాగే దైవం మనకిచ్చేటువంటి దాన్ని స్వీకరించడం. కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని అవమానపరచకూడదు. దైవం పరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనము తిట్టుకోకూడదు. అలా చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఇంకా కొంతమంది వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ని ప్రెస్ చేయండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక కామెంట్ చేయండి. దైవతా వృక్షమైనటువంటి జమ్మి చెట్టుకు కూడా మీరు నమస్కారం చేసేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చెప్పుకొని అలాగే ఓం నమః శివాయ అనేటువంటి ఒక జపాన్ని కూడా చేయండి. అంటే 11 సార్లు కావచ్చు, 21 సారి కావచ్చు, ఇట్లా ఓం నమః శివాయ అనే పదాన్ని జపం చేయండి. 11 సార్లు అయినా 21 సారైనా కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు. మీరు మాకెంతో సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.